విమానం నుంచి దూకేవా? ఆకాశంలో 30,000 అడుగుల ఎత్తులో విమానంలో ముంబైకి వెళ్తున్నాను. ఫ్లైట్ కొంచెం దూరం వెళ్ళగానే విమానం కూలిపోబోతుందని పైలట్ చెప్పాడు. అంతా అరుపులు, ఏడుపులు, కేకలు, మొత్తం ప్యానిక్ అయిపోయారు. ఇద్దరు ఎయిర్ హోస్టెస్ వచ్చి నాకు పారాచూట్ తగిలించి కిందకి తోసేసింది. కాన్షియస్ అయిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడున్నాను. అరే, నేను ఆ విమానం నుంచి దూకాను. నేను కూడా అదే విమానం నుంచి దూకాను. అవును, విమానం కూలిపోవడం బ్యాడ్ లక్. విమానం కూలిపోవడం బ్యాడ్ లక్ కాదు, నాతో పాటు మీ ఇద్దరు కూడా బతకడమే బ్యాడ్ లక్. ఏంటి? మేము బ్రతకడం బ్యాడ్ లక్? మేమిద్దరం బ్రతకడం బ్యాడ్ లక్? అవును, మరి నేను ఒక్కదాన్ని బతికినట్లయితే అంత ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిగా నా పేరు, నా ఫోటో అన్ని పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో పడుండేది. అన్ని ఛానల్స్లోనూ నాతో ఇంటర్వ్యూస్, ఒక్కటేంటి వరల్డ్ వైడ్. అసలు ఇంగ్లీష్ బుక్లో పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండేది కాదు. రియల్లీ ఐ థింక్ ఇట్ గ్రేట్ ఛాన్స్ అండ్ పబ్లిసిటీ. అబ్బో, అంత పేరు పిచ్చున్న నీ పేరేంటో? ప్రతిభావంతుల జగదీశ్వరి. ప్రతిభావంతుల జగదీశ్వరి అంటే మీ ఇంట్లో వాళ్ళకి ప్రతిభ వంతుల వారిగా వస్తుందా? జోకా తరతరాలుగా వస్తుంది. చూడు మిస్టర్ బాబా జగదీశ్వరి, ఇంతకీ తమరు ముంబై వెళ్తున్నట్టు. లండన్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ చేసింది. దాని ఎందుకు? లండన్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలి. ఆ ఛాన్స్ ఎలాగో మిస్ అయిపోయింది. పబ్లిసిటీ వచ్చే ఛాన్స్ మీ ఇద్దరు బతకడం వల్ల మిస్ అయిపోయింది. అనవసరంగా బతికారు. అనవసరంగా కాదు, నీలాంటి అందాల సుందరిని చూసే అదృష్టంలో ఉండబట్టి బ్రతికారు. అయితే అందాల పనిలో పాల్గొంటే మాత్రం డెఫినెట్ గా కిరీటం నీకే దక్కేది. I know. ఇంతకీ నేను గద్యాన్ని, తెలుగు పద్యాన్ని, నేను చిత్రాన్ని, కూచిపూడి నృత్యాన్ని, నేను అభినవ సంగీతాన్ని, అభినయ కిరీటాన్ని వెరసి అన్ని కళల ఆకారం దాల్చిన అందుకేనా ఇన్ని వికారాలు? ఓకే, మరి నువ్వు విమానంలో ఎక్కడున్నట్టు? అమెరికాలో జరిగే తానా తమ్లాన సభలకి, వాట్? సారీ, తానా సభలకి బయలుదేరా. ఓ ఐ సీ. మరి నీ పేరేంటి? ఇసబ్యూటర్, అవతో గ్రహం బెల్, ఇది పక్షాబద్ధం. కొలంబస్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, క్రిస్టోఫర్ లూథర్. హలో, వాళ్ళందరూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైంటిస్ట్ బాబులు, అద్భుతాలు కనిపెట్టిన మేధావులు. వాళ్ళకి నీకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు, తెలిసిందా? ఉంది. ఏకైక ఆత్మ తెలుసా? వాడు వాడెవడు? వాడు ఎవడ? ఏకైకాత్మ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సైంటిస్ట్ బాబు, అద్భుతాలు కనిపెట్టిన మహామేధావి. యూ కెన్ సీ, బికాజ్ ఆ మహామేధావి మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఎందుకు కళ్ళబోతున్నారు? నువ్వు సైంటిస్ట్ అన్నమాట. యా, ఫేస్ చూస్తే ఫస్ట్ చిరకొట్టుకుంటే సైంటిస్ట్ వింటేనమ్మా ఇట్లాగే ఉంటారు. అయితే ఏం చెప్పావు? ఏం కనిపెడదామన్నా కానీ ఎవడో ఒకడు నాకన్నా ముందే కనిపెట్టేస్తున్నాడు. సో ప్రస్తుతం నేను ఏం కనిపెడదామా అన్నది కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ఇండియాలో ఉంటే ఐడియా సరిగ్గా రావట్లేదని అమెరికా వెళ్తున్నాను. ప్రతిభావంతుల జగదీశ్వరి, నేనెప్పుడో ఒకప్పుడు ప్రపంచ మేధావుల లిస్టులో ఖచ్చితంగా చేరిపోతాను. నేనెప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ప్రపంచ మేధావుల లిస్టులో చేరిపోతా. ఇప్పుడు నీకు నా ఇంటర్వ్యూ సేఫ్ సైడ్ ఆటోగ్రాఫ్ తీసుకుంటే బెటర్. బయట పేరు నా లిస్టులో అదే ఉంటే ప్రతిభావంతుల జగదీశ్వరి అందాన్ని కవిత్వాన్ని రాసేదాన్ని. బయట మిస్ ప్రతిభావంతుల జగదీశ్వరి, మిమ్మల్ని అందరూ
పూర్తి పేరుతో పిలుస్తుంటారా? Yes. నాకు ఇంకోలా పిలవాలనిపిస్తుంది. ఎలా? ఇప్పుడే అది కనిపెట్టా. No! I accept. మొత్తం కనిపెట్టడం సైంటిస్ట్ డ్యూటీ. నేను ఒప్పుకోను. మీ ఇంటి పేరులోని మొదటి అక్షరం ఏంటి? Pra. మీ ఒంటి పేరులోని మొదటి అక్షరం? Ja. వేరసి ప్రజ. మిమ్మల్ని ముద్దుగా ప్రజ అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? Wow! Fantastic! చాలా బాగుంది. Thank you so much. Thank you. Thank you. ఉన్న పేరు గురించి చెప్పారు. ఇందులో నువ్వు కనిపెట్టినేంటో. ఓకే ఓకే. ఈ అడుగు నుంచి బయటపడే మార్గం కనిపెట్టే ఛాన్స్ నీకు ఇస్తున్నాను. కనిపెట్టేసే. ఓ ఎస్ కనిపెడతాం. అసలు కనిపెట్టేందుకే మా అమ్మ నన్ను కనిపెట్టింది. ఈ అడవిలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఉంటాయి. ఆహా, ఇది ఎప్పుడు కనిపెట్టారు? ఓడు చూసుకున్న వెనక రండి. ఆగండి. మా సౌండ్ విన్నారా? మా సౌండ్ విన్నారా? పులేగో! సింహ, నరసింహ. మనిషి మనిషిని కాదు, కాస్ట్లీ మనిషి. బై ద బై, ఎక్కడెక్కడ ఫైవ్ హోటల్ ఉందా? హాయిగా నవ్వుతున్నారు. మీరు పేదవాళ్ళ? డబ్బున్న వాళ్ళకి నవ్వు రాదా? అది కదా సంగతి. సరే కానీ మీరు వెళ్ళిన వైపు అడుగుంది కదా, అంటే ఏదైనా ఊరుందా? తెలియదు. మరి అడవులోకి ఎలా వచ్చారు? ఆకాశం చూడు పడ్డారా? ఎగ్జాక్ట్లీ. నేను నా వైపు హనీమూన్కు బయలుదేరాను. ఏరోప్లేన్ యూనో ఎగ్జిక్యూటివ్ క్లాస్. కొంచెం దూరం వెళ్ళాక విమానం కూలిపోబోయింది. నాకు పారాషూట్ ఇచ్చారు. నా భార్యని సూట్ కేసులు పట్టుకొని దూకపోయా. యాక్చువల్గా పారాషూట్ అంతా మనం పోయాడు కాబట్టి నాతో పాటు ఏదో ఒకదాన్నే తీసుకెళ్ళాలన్నా సూట్ కేసు సూట్ కేసా పెళ్ళామా, పెళ్ళామా సూట్ కేసా అని కొన్ని క్షణాలు ఆలోచించాను. పెళ్ళాకపోతే మరో పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు, కానీ డబ్బు పోతే సంపాదించడం చాలా కష్టం. అందుకే నేను పెళ్ళాన్ని చేసి సూట్ కేసులో దొరికేసాను. మీ వైఫ్కి కూడా మన ఫ్యాన్స్ ఇస్తున్నారు. ఏమో ఇచ్చారో చచ్చారో నాకు తెలియదు. ఐఎమ్ సేఫ్, దట్స్ ఇట్. అంటే నువ్వు కూడా విమానంలో చదువుతావన్నమాట. కూడా అంటే మీరు కూడానా? బై ద వే ఐఎమ్ ప్రజ. By the way, I'm scientist. నేను కళాకారుడు. వాట్ ఏ వండర్. ధనం వస్తుంది కాబట్టి నేను బతికాను, కానీ మీరెలా బతికారు? సైంటిస్ట్ కాబట్టి నేను బ్రతికాను. అందానికి అందాన్ని కాబట్టి నేను బ్రతికాను. కళాకారుని కాబట్టి వ్యాకరణమే వచ్చాను. ఈ చెట్టుకి బయటపడగలిగితేనే, లేకపోతే
ఇదే నా కొత్త ప్యాంట్. దీంతో సిటీకి వెళ్ళగానే ఒకలా దానికి కథ, రూపకథ, పాటలు, బొమ్మలు, డ్యాన్స్, కెమెరా, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ నేనే. నేను ఒక్కడినే. చూసేది కూడా నువ్వు ఒక్కడే. మీలో మీరేంటి ఆ మాటలు? మీకు తోడు డబ్బుందిగా. డబ్బు కూడా లేకుండా ఎవడు బతకలేదు. ఈ అదట్లో చెప్తున్నారు కదా. నాన్సెన్స్. అందుకే మీ జంతువు అదే డబ్బుంటే హాయిగా మనుషుల్లా బతికే. ఆహా, మీరు ఒక విషయం కనిపెట్టా. ఏంటి? ఈ డబ్బుంటే ఇప్పుడు చెప్పు. ఈ డబ్బుంటే జంతువులు కూడా మనుషులాగా మారిపోతాయన్నమాట. మరి సైంటిస్ట్ అంటే అర్థమైందా? అప్పుడప్పుడు ఇలా కనిపెట్టేస్తుంటారు వాళ్ళు. సరే, ముందు ఈ అడవి నుంచి బయటపడే మార్గం కనిపెట్టు. కనిపెడతా, డెఫినెట్ గా కనిపెడతా. నేను కనిపెట్టా. అదే రకమండి మొత్తం కనిపెట్టడం. చెప్పు. మనం తాను దిక్కు పెడతాం. ఎవరో ఒకళ్ళకి ఏదో ఊరు కనిపిస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అందరం కలిసి ఆ ఊరికి పోదాం. ఓకే. బాగుంది. ఇది బాగున్నట్టే ఉంది. ఆగండి, అందరూ ఖర్చు తీయండి. ఎందుకు ఏంటి చెప్తా? నాకు పచ్చడి లేదు కదా. నా దగ్గర ఉందిగా. ఆ ఖర్చును స్వందని కీలకం చేయండి. జ్ఞాన్, ఆ పీలికతో తాడు పీలిక చేద్దామా? ముందు చెప్పింది చేయవు. మనం వెళుతూ ఈ పీలికల్ని ఒక్కో చెట్టుకు కలుపుతూ వెళితే వచ్చే దాన్ని మర్చిపోకుండా ఉంటారు. అదే టెక్నికల్ పెట్టావే. నేను ఒప్పుకోను. కొత్త కనిపెట్టడం సైంటిస్ట్ డ్యూటీ. ముందు పదండి. నరసింహ, ఈ కచ్చీలు నాకు ఇచ్చేసావు కదా. మనకి నేను ఇక్కడ నుంచి కదలను కదా. ఎస్, ఇక్కడే ఉంటాను. మీరు ముగ్గురు వెళ్ళి దారి చేసుకోండి. దారి కనిపెట్టి నన్ను క్షేమంగా ఇంటికి చేసిన వారికి చేసిన వారికి ₹1,00,00,000 ఇస్తాను. 1 crore. అయితే అప్పటి దాకా బాయ్. కాదు నాకే, మీ ఇద్దరికి కాదు నాకే. ఆ టిక్కిటక దాన్ని కనిపెడతా, ఓటి చేపడతా. దాన్ని కనిపెడతా, ఓటి చేపడతా. దాన్ని కనిపెడతా, ఓటి చేపడతా. డబ్బుంటే కొండ మీది కోతి వస్తుంది, అందులో నుంచి దారి వస్తుంది. అందుకే నేను పెళ్ళాంచే వదిలేసి సూట్ కేసు వచ్చాను. మెనీ థింగ్స్.
కనిపించిందా? ఊరు కాదు, పెద్ద ఏడుగుల గుంపు కనిపించింది. భయం వేసి పారిపోయించాను. వీళ్ళతో ఏదైనా ఊరు దొరికితే బాగుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? చూపు తిప్పుకోలేదు. ఎన్నో దేశాలు తిరిగి కానీ ఎక్కడా నీలాంటి బ్యూటీ నేను చూడలేదు. ఎస్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఈ విమాన ప్రమాదం జరగకపోయింటే ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసుండేది. అంటే మిస్ యూనివర్స్ కిరీటం జస్ట్ మిస్ అయిపోయింది. ఓ రియల్లీ హౌ వండర్ఫుల్. నా మిస్ అయిపోయినా నీలాంటి మిస్ యూనివర్స్ కలిసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. బై ద బై, నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాడా? నువ్వు సరిగ్గా విన్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. No, no, that's impossible. నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరా. No. ఐ వాంట్ ఇట్ ఎనీ కాస్ట్. No. వై? ప్రపంచ సుందరిని ఎన్నో యాసలు నటించి తర్వాత సినిమాల్లో నటించి ఎంతో సంపాదించి ఎంతో అభివృద్ధి. అలాంటిది నీతో పడి మూల కూర్చోడమా? నెవర్. అంటే నీకు కావాల్సింది డబ్బు, దర్జా, హోదా. దట్స్ ఇట్. అవన్నీ నీకు నేను ఇస్తాను. కోర్టు ఖరీదు చేసే నా ఎస్టేట్ ని నీ పేరుతో రాసిస్తాను. నోట్లు ఖర్చు బాకి మీద నిన్ను నడిపిస్తాను. ఓట్లు కొని తెల్లారేసరికి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాను. ఏమన్నావు? మిస్ యూనివర్స్ కిరీటం ఇచ్చినందుకు బాధపడుతున్నావు కదా? అవును. నీకు రావాల్సిన కిరీటాన్ని తగ్గించుకున్న ఆ మిస్ యూనివర్స్ ని నీ ఇంట్లో దాసనం చేస్తాను. Really? ఎస్, అంతేకాదు. ఎనీథింగ్ అండర్స్టాండ్. యు జస్ట్ ఆస్క్ మీ. ఐ విల్ ప్రొవైడ్ విత్ ఇన్ సెకండ్స్. దట్ ఇస్ సింహం, నరసింహం. Thank you. Thank you. నాకు కావాల్సింది. నేను పెళ్లి చేసుకుంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. అందుకే వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంకా ముందు వచ్చేసేవాడిని. కానీ అక్కడ మనులు, మాణిక్యాలు, వజ్రాలు, రత్నాలు, కట్టడాలు, అబ్బబ్బబ్బబ్బ. ఆ రంగురాల అందాలను చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను. ఏంటి అవి? వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడా? నాకెందుకు? అయినా ఈ అడవిలో వాద్యం చేసుకుంటాం. నాకు తెలిస్తే లేదు. అవి ఫుల్. అరే అవంటుంటే ఎవరు చేసుకోవచ్చు? అయితే వెళ్ళి తెచ్చుకో. ఇది ఎక్కడ జరిగింది? అదేంటి? అతను చాలా రిచ్ కదా. ఎంత రెచ్చైతే మాత్రం ఏం లాభం? అక్కడ వజ్రాలు, రత్నాలు ఉన్నాయని చెప్పేసరికి ఇవన్నీ వదిలేసి వాటి కోసం పరిగెత్తాడు. తృప్తి లేని వాడే ప్రపంచంలో అందరికన్నా పేదవాడు. అంటే రిచ్ కావాలన్న ఆశ నీకు లేదా? అసలు ఆశ అనేది ఉన్నంత వరకు మనిషికి ఎంత ఊరికిందే లెక్క. అయితే నరసింహం కంటే నువ్వు గొప్పవాడువా? డెఫినెట్లీ ఈ క్షణంలో నేనే అతనికన్నా ఎన్నో పేదలకి గొప్పవాడు. ఎందుకని? ఎందుకంటే అతను వజ్రాలు, వైడూర్యాలు, రాళ్ళు, రప్పలు చూడటం కోసం వెళ్ళాడు. కానీ నేను అంతకన్నా విలువైన నీ సౌందర్యాన్ని కలిగి చూస్తున్నాను. అంటే నేను అంత అందంగా ఉన్నానా? మామూలు అన్నవాడి మామూలు అన్నది నిన్ను వర్ణిస్తూ కవిత్వం చెప్పేవాడిని ప్రబంధాలు రచించేవాడు.
లేని కవి. అయితే నేను గొప్ప, నా అన్న గొప్ప. అబ్బా, చాలా చిక్కు ప్రశ్న వేశారు. గంట గొప్పదా, నాద గొప్పదా, పంట గొప్పదా, రుచి గొప్పదా, పుష్పం గొప్పదా, పరిమళం గొప్పదా అంటే ఏం చెప్పగలను? నీ మాట వింటుంది. వెళ్ళకద్ది ఇంకా విధానం చేస్తుంది. నాకు కూడా నిన్ను చూస్తుంటే ఇంకా మాట్లాడు. నీ మాటలు వింటుంది. నా కన్ను, మనసు అన్నీ పులకరించిపోతున్నాయి. ఈ అనుభూతిని డబ్బుతో కొనగలమా? ఖచ్చితంగా మరి. అయితే నేను నరసింహం కన్నా గొప్పవాడిని ఒప్పుకుంటాను. ఒప్పుకుంటాను. ప్రజా, నా సౌందర్యాన్ని ఆరాధించి నువ్వు నా మనసాన్ని ఆకర్షించావు. అయితే నేను తీసుకుంటాను. ఈ మాట నేనే నీకు అడుగుతాను. నువ్వే నాకు అడిగేశావు. నేను పురుషుని ఈ ప్రజా కలయిక ప్రపంచంలో అందరికీ ఆకర్షణీయంగా కావాలి. ఎక్కడికి? ఆ పిచ్చి బదర్కి వజ్రాలు రత్నాలు ఉన్నాయని అబద్ధం చెప్పారు. పాపం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటి? అలా అక్కడికి చెప్పా? నీతో ఏకాంతంగా మాట్లాడాలని అతనితో నా అందాన్ని ఆరాధించే ఊరు నాకు కావాలి. వారి కనిపెడితే ఇంత నీరసంగా ఎంచుకుంటాను. కానీ నాకు లేనప్పుడు నేను రెండు విషయాలు కనిపెట్టాను. అదే నాకు బాధేది. అందరూ మంచి కనిపెడితే నేనెందుకు? సర్లే కానీ ఇంతకు ఏం కనిపెట్టవచ్చు? మనిషికి కావాల్సింది ఒకటి డబ్బు, రెండోది అన్నం. ఎందుకలా నవ్వావు? అందుకే గాడిద చేసే పని గాడిద, కుక్క చేసే పని కుక్కే చేయాలి. సైంటిస్టుల పని సైంటిస్టులే చేయాలి. అది నాకు అర్థం కావట్లేదు. ఖర్చు పెడితే డబ్బు ఎంతైనా అయిపోతుంది. వయసు మీద పడిపోతే ఎంతటి అందమైనా తరిగిపోతుంది. అంటే అందగత్తెని అనుకుంటున్న నీ పురులు నేర్చిపోతాయి, నీ జన్మ ముందర పడిపోతుంది, నీ పళ్ళు ఊడిపోతాయి, నీ కడుపు పొంగిపోతుంది. అంత గలీజ్ అధికారం పని నేను కనీసం ఊహించలేనా ఊహించుకోలేను. నా వైపు ఇలాగే ఉండాలి. నా అంత శాశ్వతంగా ఇలాగే ఉండిపోవాలి. చూడేగా! ఇన్నాళ్ళు ఏం కనిపెట్టాలని కన్ఫ్యూజన్ పడుతుంది. ఇప్పుడు అర్థమైంది ఏం కనిపెట్టాలి. ఇంతవరకు ఎవరు కనిపెట్టండి. అదే నా చెల్లి ఇంత గొప్ప ఐడియా వస్తుంది. శభాష్ శభాష్ శభాష్. ప్రజా, నాకు నోబెల్ ప్రైజ్ ఖాయం. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇక్కడితే ఎగిరి గంతేస్తాం. అబ్బా, ఊహించకుండా ఏం కనిపెట్టాలనుకుంటున్నావో చెప్పవయ్యా బాబు. చెప్తా చెప్తా. నీ అందం ఇలా శాశ్వతంగా ఉండిపోయే మందు కనిపెడతా. నీకొక్కదానికి నాకేంటి లాభం? నేను ఆ. నీదన్నా థ్యాంక్ యూ ప్రజా, థ్యాంక్ యూ.
ప్రజ నాకు ప్రామిస్ చేసింది. ప్రజ నాకు ప్రామిస్ చేసింది. నో, ప్రజలు నాకు కావాలి. ప్రజ నాకు కావాలి. ప్రజ నాకు కావాలి. ప్రజలు నాకు కావాలి. ప్రజ నాకు కావాలి. ప్రజలు నాకు కావాలి. ప్రజ నాకు కావాలి. ప్రజ నాకు కావాలి. నో, ప్రజ నాకు కావాలి. స్టాప్ ఇట్. నాకు మీ ముగ్గురు కావాలి. మీరు సరిగ్గానే విన్నారు. నాకు మీ ముగ్గురు కావాలి. నరసింహ, డబ్బు నా ముగ్గురు నాకు కావాలి. సైన్స్, నా అతను శాశ్వతంగా ఇలాగే ఉంచగలిగే నువ్వు నాకు కావాలి. ఆర్టిస్టు, నా అన్నాన్ని ఎప్పుడు మారాల్సి నువ్వు నాకు కావాలి. సో నాకు మీ ముగ్గురు కావాలి. అంటే ముగ్గురిని పెళ్లి చేసుకుంటావా? యా, నో, కుదరదు. ఇంపాసిబుల్. నేను మీకు కావాలా? కావాలి. అయితే ఒప్పుకోండి. నేను ఒప్పుకుంటున్నాను. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. చట్టం ఒప్పుకోద్దు. చట్టం చట్టం డబ్బున్న వారికి చుట్టం. అండర్స్టాండ్? చట్టాన్ని కొంటాను, అవసరమైతే మార్పిస్తాను, ప్రజని పెళ్లి చేసుకుంటాను. అరసంలా విరసంలా సరసం అనే సంస్థను పెడతాను. ఒక స్త్రీ ముగ్గురు మగాళ్ళను పెళ్లి చేసుకోవడం కరెక్టే అని కళాకారుల చేత దిక్కులు పిక్కడిలా అర్పిస్తాను. ప్రజలు చేపడతాను. ఒక స్త్రీ ముగ్గురిని పెళ్ళాడితే ఆ నలుగురు ఆయుష్ పెరుగుతుందని సైంటిఫికల్ గా ప్రజలు నమ్మిస్తారు. మార్చుకుంటే ఏమైనా చేస్తా. ఓకే బ్రదర్స్, అందరూ ఒకటయ్యాం కాబట్టి అందరం కలిసి ఒకే వైపు వెళ్దాం. పదండి. సరే. చేసుకోండి. ఎందుకు నవ్వుతున్నావ్? నేను ధనవంతుని, నాకు చాలా డబ్బుందని చెప్పి ఇప్పుడు ప్రజ వెనకాల నడుస్తున్నావు కదా. హ! నేను కనిపెడతాను పోసుకొట్టి నువ్వు నడవటదా? ఇది కరెక్ట్. నువ్వేంటమ్మా, నేను కళాకారుని పొడి చేస్తాను, చించేస్తానని చెప్పి నువ్వు నడవడంలా. స్టాప్ ఇట్. ఈ ప్రజతో మీ ముగ్గురికి అవసరం ఉంది కాబట్టి నా కలిసి నడుస్తున్నారు. అదే అవసరం లేకపోతే నడుస్తారా? మాట్లాడుతున్నాను. మనం తిరిగి తిరిగి సాధించేది చెప్తున్నాం. అవును, ఎక్కడి నుంచి బయటపడే మార్గాన్ని కనిపెట్టడం మన వల్ల అయ్యే పని అది. నేను కనిపెట్టా. అచ్చు. చాలు తాగేస్తే. ఇంక నేను నడవలేను బాబు. హలో, బాబు మళ్ళీ పెళ్ళాన్ని విమానంలో వదిలేసినట్టు నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త. Shut up. You shut up. You rascal. You rascal. హలో. మనం ఇప్పుడు సవతి మొగుడు. కోట్లాడుకోకూడదమ్మా. వదలండి. పండే. ఇక్కడికి రాదా చీకటి? వస్తుంది. కానీ చీకటిని వెళ్ళగొట్టే ఐడియా కొంచెం. ఏయ్! ఈసారి కనిపెట్టేవాడు నీ నాన్న పెరగాలని కోరుతున్నాను. ఆ! ఎండు పొలాలు ఎరుకొచ్చి మాట్లాడతా. Yes, this is a brilliant idea. సరే, పదండి. నువ్వెందుకు కదా? మీకు సేవ చేయడానికి మేమంతా ఉన్నాం కదా. హలో, కొద్ది
అక్కడ పుల్లలు లేవు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు రాసుగా ఉన్నాయి. సర్లే ఉన్నది ఎవరైనా దగ్గర అడ్డుపెట్టి లైట్ తెరిచిగా అవును, ఇంతవరకు ఏ జంతువు కాలేదండి. మన మనుషులు కదా భయపడు. అవును, కరెక్టే. అమ్మా ఏమైంది? కూడా ఈక్వల్ అనుకో. ఈ బాధ భరించలేకపోతున్నాను. డబ్బిస్తే పోతుందా? ఆవిడే డబ్బు మనకేదో జబ్బు వచ్చినట్టుంది. కనిపెట్టేశా, మనం చచ్చిపోబోతున్నాం. ఏం చేద్దాం? చావు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, పైకి వెళ్ళిపోవడమే. అయితే సూట్ కేసు తీసుకెళ్ళొచ్చా? అలా తీసుకెళ్ళగలిగితే ఈ భూగోళాన్ని ఎవడో ఒకడు నీలాంటి వాడు చాపాలా చూసేసి ఎప్పుడో చంద్రమండలానికి తీసుకెళ్ళేవాడు. నువ్వేంటి అలా నిశ్శబ్దంగా ఉన్నావు? అన్ని శబ్దాల్లోని గట్టిగా వినబడేది నిశ్శబ్దమే. మనం వచ్చిన శబ్దం ఏమిటో అలాగే ఆలోచిస్తున్నాం. తెలిసింది. ఏం? చెప్పు. ఎంత ఖర్చు తగ్గించు? ఏం కాదు. అంటే ఇది మందు లేని భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకే ఎన్నో యుద్ధాలు జరిగాయి, దారుణాలు జరిగాయి. ఈ వ్యాధి తరతమ భేదాలు మర్చిపోతాం. నీతి, నియమం, వావి వరుసలు లేని ఉండవు. అంతా స్వార్థం. అంత భయంకరమైన ఆ వ్యాధి పేరేంటి? సకల ప్రాణికోటిని తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న ఆ వ్యాధి పేరు ఆకలి. అదే వస్తుంది. గుర్తు లేకపోతే వస్తుంది. నీకెలా తెలుసు? ఆ రోజు నేను కలనే నమ్ముతున్న ఆ రోజు నాకు తెలుసు. మరి నాకు అసలు ఆపలంటే తెలియదే. నీకెలా తెలుస్తుంది? ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. అందుకే ఖచ్చితంగా టైంకి రెడీగా ఉంటే ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడు ఎలా తెలిసింది? ఆకాశం నుంచి నేల మీద పడ్డం కాబట్టి తెలిసింది. ఈ ఆటలు భరించలేకపోతున్నాను. ప్రజా, కొంచెం ప్లీజ్. మనం సిటీకి వెళ్ళగానే అన్ని దేశాల స్టార్ హోటల్స్ నుంచి నీకు ఏ ఊరు డాక్టర్ తెప్పించి పెడతాం. ఇప్పుడు ఆకలేస్తుందంటే ఎప్పుడో పడుకోలేకపోతే నాకు ఇప్పుడే కావాలి. అచ్చా, నువ్వు ఇలా రా. చూడు, ఆకలి మామూలు జనం. మనలాంటి పెద్ద హృదయాలకి ఆకలి ఉండదు. ఆకలి ఉండదు, దాహం ఉండదు. నిన్ను చూస్తుంటే నేను పోతా. ఆకలి వస్తుంది. ఈ సమయంలో నేను కోరి పడుకో. అచ్చా, నువ్వేం కంగారు పడు. అసలు ఎప్పటికీ ఆకలి వేయకుండా ఉండే మందు నేను కనిపెట్టా కదా. మంది కనిపెట్టేసరికి నేను కాస్త చచ్చి ఊరుకుంటాం. కొన్ని అడవిలోకి వెళ్ళి ఏమైనా కాయల పనులు దొరుకుతాయో ట్రై చేద్దామంటే చిమ్మ చీకటి క్రూర మృగాలు. చిన్న చిన్న కుందేలాంటి జంతువులేమో ఈ మంటల నుంచి మన వైపు రావు. అయితే ఆకలి ఉంటుందా? తిను, అవి విషపూరితమైనవైతే చచ్చూరుకుంటాం. వేస్తుంది కానీ ఓర్చుకుంటున్నాను. ప్రజా ఆడదు కాబట్టి ధైర్యంగా బయట చెప్పగలిగింది. మేధావుల
చేయగలిగింది ఏమీ లేదు. ఎస్, పిల్లలు వెయిట్ చేయండి. ఎందుకు అలా నవ్వుతున్నావు? నువ్వు నాకు అరవై కోడిలా కనబడుతున్నావు. నువ్వు నాకు అరవై పాలిలా కనబడుతున్నావు. అయితే మమ్మల్ని కాల్చి తింటావా? అంటే మీకు నరవంశం తినవాళ్ళు కనబడుతున్నారా? మీ డబ్బున్న వాళ్ళు చేసే పని అదేగా, జనాన్ని పీకు తినడం. ఆహా, మీ కళాకారులు మాత్రం ఉద్ధరిస్తున్నారా ఏంటి? ప్రజలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కరెక్టే. నువ్వేంటన్నా మందులు తగ్గించడం కోసం ప్రజల్ని పీడించడం లేదు. ఏంటి దగ్గర ఇచ్చిపోతున్నా? నువ్వేంటి? హలో, మనం సౌత్ మొక్కున్నాం. మీలో మీరు మాట్లాడుకోవట్లేదా? నా ఆకలి గురించి ఆలోచించడం ఏమైనా ఉందా? ఇలా తిరిగితే ఉన్న ఓపిక కూడా పోతుంది. హాయిగా పడుతున్నాను, అంతకుమించి ఏం చేయలేము. ఓకే, మన ఆకలి తీరాలంటే ఒక్కటే మార్గం. ఆ సైంటిస్టు అడవి పొడిలా కనబడుతుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడి తల బలపడి చంపేస్తాను. కాల్చు తిందా, ఆకలి తీరాలని తప్పదు. నా దగ్గర బోలెడు డబ్బు ఉంది, పుణ్యం కొనుక్కుందాం. ఇంకేం మన ఆకలి తీరే మార్గం కనిపెట్టాను. నిద్రపోతున్నట్టు వాళ్ళిద్దరు నిద్రలోకి జారుకున్నా ఆ కళాకారుని చంపేస్తాను. కాల్చుకుంటున్నాను. కరెక్టే, కానీ ఆకలి మనుషుల్ని రాక్షసులుగా మారుస్తుంది. చూసారా? తప్పదు కదా, నువ్వు ఇంకేం మాత్రం ప్రజలు నేను చెప్పినట్టు చెయ్యి. పద.
సముద్రంలో ఉన్న పల్లెటూరు. అడవి పందులు పంట పొలాలు పాడుసేస్తున్నాయని కమ్మయ్యకి ముళ్ళ కమ్మ కట్టుకుందామని నచ్చిన చూస్తుంటే మా అమ్మ సర్దిగా తెచ్చింది. ఇంత మంచి ఫుడ్ కలిపే మీ అమ్మగారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎస్, వరల్డ్ వైడ్ అన్ని స్టార్ హోటల్స్ తిన్నాను. ఎక్కడ లేదు. వాట్ టేస్ట్! చాలా రుచిగా ఉంది. మంచిగున్నారు. మీకు మస్తు ఆకలి దానికి కమ్మగా అనిపించింది. గంటగా సత్యంగా మేడం కమ్మగా ఉంటుందా? ఏందో మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతుందని బాధ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. బిల్ అదే మేము తినడానికి డబ్బే తీవాలని చెప్పుకోవాలి. మంచిగున్నారు. అరే పైసలు ఇస్తారట. పైసలు ఈ నేల నాకు ఇచ్చింది, నేను మీకు పెట్టినా. అయినా ఈ నడుమ పైసలు చూడండి. తిన్నరు తీర్చుకోగలరా ఇల్లు? అవును, తినరుణం తీర్చుకోవాలి కదా. చూడండి సార్, ఈ నేలందరినీ రుణం తీర్చుకున్నాడు ఎవ్వరు కూలి కాదు. సో డబ్బులే వద్దంట. అద్దు ఓకే థ్యాంక్స్. అవును, మేము మీ ఊరు వెళ్ళాలి. వెళ్ళాలి ఇటే సీదా 10 రోజులు వరకు మాకు వస్తుంది. అక్కడ ఫోన్ ఉందా? ఉండదు. ఓకే. భరత్ పల్లె అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి హెలికాప్టర్ తెప్పిస్తా. సిటీకి వెళ్తాను. ఎందుకు ఏమిటి? సిటీకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవాలి కదా. నేను మీకు రాను. ఎందుకు? ఎందుకు రావు కదా? నేను నా నిర్ణయం మార్చుకున్నాను. ఈ రైతు ఉంటే నేను ఇతన్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటాను. ఎస్, నేను రైతునే పెళ్లి చేసుకుంటాను. రైతులు పెళ్లి చేసుకుంటావా? అవును. అంటే నీకు ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు, హోదా వెళ్ళిపోతా? శాశ్వతంగా ఉండిపోయి అందకపోతా గాలిలో కలిపోయేలా చేసే పొగడత
కానీ ప్రజ మనకు దక్కుతుంది. ప్రజని దక్కించుకుందాం. పదండి. ఇదేంటయ్యా ఇక్కడ బిల్డింగ్ వస్తున్నాము? ఎన్నో ఆశలు పెట్టి మేము ప్రతి మా వైపు ఉంటే జస్ట్ అందరు పెట్టి నీ వైపు పెట్టుకుంటావా? పట్టు కొత్తలు నిన్ను గట్టిగా అన్నం పెట్టిన రైతుని చంపాలనుకుంటున్నారు. మీరు అసలు మనుషులేనా? లాభాన్ని ఆశతో ఉన్న డబ్బంతా వ్యాపార రంగంలో పెట్టి వ్యవసాయ రంగం గురించి పట్టించుకునే నీలాంటి డబ్బుల వాళ్ళు రైతుని కొంత చంపేశారు. రైతుకి అన్యాయం జరుగుతుందని తెలిసినా డబ్బు కక్కుర్తిపై నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు కనిపెట్టిన నీలాంటి సైంటిస్టులు కొందరు రైతుని ఇంకొంత చంపేశారు. అన్యాయం అయిపోతున్న రైతు కష్టాల గురించి పట్టించుకోకుండా అతని బాధని గాలిని ప్రజలకు తెలియనివ్వకుండా ప్రేమ కథలు, ప్రేమ కథలు అంటూ ఆ మత్తులో మునిగి తేలుతున్న నీలాంటి కళాకారులు రైతుని ఇంకొంత చంపేశారు. మన ఊపిరితో పొట్టు బిడ్డాడుతున్న రైతుని పూర్తిగా చంపడానికి ఇప్పుడు మీ ముగ్గురు లేకపోయారు. మీకంటే జంతువులే. ఛీ! అడవుల్లో ఉన్న జంతువులు కూడా ఎంతో హాయిగా బతుకుతున్నాయి. ఎందుకంటే ఒక ప్రాణి సంతోషంగా జీవించడానికి కావాల్సింది డబ్బు కాదు, తెలివితేటలు కాదు, కళ కాదు. అవి నీలాగా ఇండస్ట్రియలిస్టులు కావు, నీలాగా ఆర్టిస్టులు కావు, నీలాగా కళాకారులు కావు, సైంటిస్టులు కావు. వాటికి కావాల్సింది కేవలం కడుపు కింద తిండి. ఏ ప్రాణికైనా కావాల్సింది కడుపు కింద తిండి. ఆ తిండి మనకు పెడుతున్న దేవుడు ఈ రైతు. దేవుడు మనకి ప్రాణం మాత్రమే ఇచ్చాడు. కానీ రైతు ప్రతి పూట మనకి ఇంత తిండి పెడుతూ ఆ దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని నిలబెడుతున్నాడు. అలాంటి రైతు ప్రాణాలు తీయాలనుకున్న మీరు ప్రాణాలతో వదలకూడదు. మిమ్మల్ని ప్రాణాలతో ఉండనివ్వదు. మిమ్మల్ని క్షమించడం నెవర్. మిమ్మల్ని చంపేస్తాను. వీళ్ళని చంపేస్తాను. చెప్తే కానీ ప్రజానికి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఆవేశం చెప్తుంటే మమ్మల్ని తప్పిస్తుంది రైతు. వీళ్ళని నన్ను చంపేస్తాను. ఆకు ప్రజ నేను నీకు కావాలంటే నువ్వు ఇలా తిరుపతి రైతు ఏంటి ప్రజ ఏంటి నీ ఆదేశం? అంటే నీకు ఏ గాలి పడితే ఆగలేదు, ఏ పిచ్చి పడితే ఆపించలేదు. అసలు నీకేం తెలుసు? ఇప్పుడు నీ ఆకలి తీర్చిన నీకు అన్నం పెట్టు, మళ్ళీ ఆకలి అనేదాకా ఏం చేస్తావు? పొద్దు పోవాలి. పొద్దు పోవాలంటే అధికతో, దుర్లకతో, బాగుతో, సినిమాతో ఈయనగా చూపించాడు. ఇంతకు ముందు పంటకు పురుగు పడితే పాము పడు తప్ప ఏమీ చేస్తున్నది. మరి ఇప్పుడు మందు చల్లి పురుగులు చంపుతున్నాం, పంటకు ఇంటికి తెచ్చుకుంటాం. గసుని మందు కనిపెట్టాలంటే ఇటువంటి మనిషి కావాలి. వీళ్ళందరికీ అన్ని చేయాలంటే డబ్బున్నట్టు మానవ కావాలి. అంటే సీమ కావచ్చు, ఆ సీమను గుర్తించిన బ్రహ్మదేవుడు దాకా కోళ్ళ అవసరం కోళ్ళకు. అందుకే మనిషిని మనిషి చంపుకోవచ్చు, మనిషిని మనిషి బ్రతికించుకోవాలి. చూడండి చూడండి, అన్నం పెట్టిన రైతుని చంపాలనుకున్నారు మీరు, తనని చంపాలనుకున్న మీరు బ్రతకాలని కోరుకుంటున్నాడు అతను. ఇంకా పశువులా నిలబడ్డారే, వెళ్ళి అతని కాళ్ళ నిలబడి క్షమాపణ కోరుకోండి. కోరుకోండి. మమ్మల్ని క్షమించు రైతు. రైతులు నేను క్షమించలేదు. రైతన్న నిన్ను నిర్లక్ష్యం చేసిన మా కళ్ళు తెప్పించావు. నీకు మా అందరి అవసరం కన్నా మా అందరి అవసరం నీకు ఎక్కువ రైతు. శ్రీ గారు చెప్పినట్టు ఈ దేశానికి కావలసింది అణ్వస్త్రాలు కాదు, అన్న వస్త్రం. నువ్వు రైతులు కాదు, మా బాలిక ప్రత్యక్ష దైవం. అప్పుడు అన్నపూర్ణవతారా. అన్ని ప్రాణాలు కదా.
లేకుండా చేస్తాను. భారతదేశం ఎలాంటి వీరులకు జన్మనిచ్చిందో తెలుసా? ఒక అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, సర్దార్ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్. వీరుడు ఆ వీరుడంటే దొంగచాటుగా వచ్చి కన్న తల్లి ఒడిలో తాగుతున్న పసికన్నుల కుట్టుకలు కోయడానికి నీకు వడసేయవచ్చిందా? రుచ్చంగా కొడకల్లా మాట్లాడితే జిహాద్ జిహాద్ అంటున్నారే. అసలు జిహాద్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మనిషి లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను అంతమొందించడానికి నిరంతరం మనిషి చేసే పవిత్ర యుద్ధం జిహాద్. అంతేగాని సాటి మనిషిని చెప్పమని ఏ మతము చెప్పలేదురా, ఏ మతము చెప్పలేదు. వీరుడంటే ఎవరో తెలుసా? మా పోలీస్ ఆఫీసర్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి పారిపోతున్న కసం కాటి పట్టుకొని పట్టిన పట్టు వదలకుండా 100 బుల్లెట్లు ధమ్ 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 అని శరీరంలో దూసుకుపోతున్న మకరం పట్టుకున్న హవల్దార్ గజేంద్ర సింగ్ రావు అంటే వాళ్ళ వీరుడంటే. అలాంటి వీరులకు జన్మనిచ్చిందిరా ఈ భారతదేశం, అలాంటి వీరులకు జన్మనిచ్చింది. మీరు చేస్తున్న అకృత్యాలు చూసి చలించిపోయిన మా దేశ యువత తుఫానులా వచ్చి ఇండియన్ ఆర్మీలో చేరి ఒక్క సింహ గర్జన చేస్తే ఆ గర్జన మీరంతా గుండెలు చచ్చిపోతారు. అమరవీరులైనటువంటి మన వీర జవాన్లకి, పోలీసులకి, కమాండోస్కి ఇప్పుడు నివాళి అర్పించడం జరుగుతుంది. మన మధ్య ఉన్నటువంటి మా సంస్థ అధ్యక్షులు శ్రీ మీరు వారిని ఐ హోప్ కర్నల్ దుర్గాప్రసాద్ గారు కనుక ఉంటే ఎక్కడైనా వారినటువంటి గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. जय हिंद, जय हिंद, जय हिंद, भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम.
దిస్ ఈస్ అవర్ టీమ్. ఈ టీము 30 రోజులుగా కష్టపడి ఈ నాటిక ప్రదర్శించడానికి మాకు స్ఫూర్తి స్పిరిట్ గా నిలబడినటువంటి మీసాల సుధాకర్ని మా మధ్యగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఉన్నాడు. అలాగే సాయన్న గారు, వారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రగమరిగినటువంటి బ్రాహ్మణుడికి జంజం ఎలా అని అంటారు. ఆయన కూడా ఈ వయసులో కూడా అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శించి మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించి రాత్రనక పగలనక రిహార్సల్ జరుగుతుందా లేదా, వీళ్ళు ఏమైనా కబుర్లు చెప్పుకుంటున్నారా అని అలా వచ్చి చూసి జాగ్రత్తగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి సాయన్న గారిని గురుతులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అయ్యా సాయన్న గారు గురువు. సో ఇప్పుడు మరి వీరికి నగరనాట్య సమాఖ్య పక్షాన ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి బహుమతి వితరణ ఉంది. దిలీప్ పవార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు కళాకారులకి మెమెంటోలు ప్రదానం చేస్తారు. దిలీప్ పవార్ గారు, ఇందులో ఉన్నటువంటి హరీష్ కుమార్ త్వరగా తీసుకోండి, త్వరగా తీసుకోండి. మిస్టర్ వి శేఖర్, మిస్టర్ వి శేఖర్, మిస్టర్ లింగవర్ధన్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రామ్మోహన్ రావు గారు. సార్ మీరు మెల్లగా వెళ్ళిపోతున్నారు, మీతో మాకు చాలా పని ఉంది. మీరు అలా వెళ్ళిపోతే నగర సమాజం ఏం కావాలి. రండి సార్, దయచేసి మంచిగా రండి. సిహెచ్ మధుకర్, అలాగే మరికొన్ని అవార్డ్స్ ని డాక్టర్ రామ్మోహన్ రావు గారు ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ కమ్. శ్రీ పి మల్లేష్, ప్లీజ్ రిసీవ్ అవర్ కమెంటో. సో ఎస్ పోషెట్టి, ఎం శ్రీనివాస్, ఎస్కే కరీం, ఎన్ రవికుమార్, ఎస్కే కరీం, ఎన్ రవికుమార్, ఎస్ నరేష్ కుమార్, నరేష్ కుమార్, శ్రీమాన్, ఈ నాటిక సంచాలకులు దర్శకులు శ్రీ సుదర్శన్ రావు గారు, డాక్టర్ రామ్మోహన్ రావు గారు మెమోటో అందిస్తున్నారు. ఆచార్య ఫౌండేషన్ నుంచి రంగాలంకరణ కోసం శ్రీ భాస్కర్, ఆచార్య ఫౌండేషన్ నుంచి విశ్వాచార్య రంగాలంకరణ సుధాకర్ రెడ్డి, మిస్టర్ సుధాకర్ రెడ్డి బ్రహ్మయ్య గారు వేదిక పైకి ఇచ్చేసి వారి మెమెంటో స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సౌండ్ అండ్ లైటింగ్ శ్రీ సుదర్శన్ గారు, Mr. Ranganath will present, we recognize his presence. Mr. Ranganath, a magician, with a tie and tuck. Thank you. Sound and lighting, Sudarshan and Vinod, please come and collect your memento. Mr. Sudarshan and Vinod. And music, Mr. Shankar. అలాగే ఆచార్య ఫౌండేషన్ నుంచి నాటికలో పాల్గొన్న నటీనటులందరికీ హరీష్ కుమార్ గారు మరలా వచ్చి ఆచార్య ఫౌండేషన్ ప్రజెంటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
వి శేఖర్, లింగంవర్ధన్, జయశ్రీ. వన్ మోర్ మెమెంటో జ్ఞాపకం మీకు. సిహెచ్ మధుకర్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, మిస్టర్ ఆచార్య, సిహెచ్ మధుకర్. సో మిస్ మల్లేష్, మిస్టర్ శ్రీనివాస్ ఎం, మిస్టర్ మల్లేష్ తర్వాత మిస్టర్ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్, మిస్టర్ ఎస్ పోషెట్టి, మిస్టర్ ఎస్కే కరీం, మిస్టర్ రవికుమార్, మిస్టర్ నరేష్ కుమార్, so thank you. Other Mr. P. Shriman, Mr. Ravi Kumar, Mr. P. Shriman. ఆ తర్వాత దర్శకుడిగా నేను మా గ్రూప్ ఎవరికైనా అయితే ఆచార్య ఫౌండేషన్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు ఆల్.